కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో భారీ స్కామ్ బట్టబయలైంది. 1700 కోట్ల నకిలీ ఇన్వాయిస్ల స్కామ్ కలకలం రేపుతోంది. పలు రాష్ట్రాల్లో విస్తరించిన సిండికేట్ను విశాఖ డీజీజీఐ బయటపెట్టింది. నకిలీ ఇన్వాయిస్ల కేసులో మాస్టర్ మైండ్ అంజిరెడ్డిని అరెస్ట్ చేశారు. 92 నకిలీ కంపెనీల ద్వారా మోసపూరిత జీఎస్టీ క్రెడిట్ వాడినట్లు ఆరోపణలున్నాయి. అమాయకుల ఆధార్ పాన్ కార్డులతో బోగస్ కంపెనీలు సృష్టించారు అంజిరెడ్డి. సరకు రవాణా కాకుండానే 1700 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్లతో అక్రమాలకు పాల్పడ్డాడు అంజిరెడ్డి. ఇదే విషయానికి సంబంధించి మా క్రైమ్ ఇన్పుట్ రేటర్ రమేష్ వైట్ల మరింత సమాచారం అందిస్తారు. రమేష్, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తున్న ఇన్వాయిస్ ట్యాక్స్ క్రెడిట్ ఇన్వాయిస్ కుంభకోణం సంబంధించి 1700 కోట్ల రూపాయలుగా తీర్చడం జరిగింది. సంబంధించి కీలక సూత్రధారిగా ఉన్న దాంట్లో ఆదిరెడ్డి అలియాస్ అంజిరెడ్డిని అటు డీజీసీ అధికారులు వైజాగ్ లో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించారు. అయితే లేని కంపెనీలు కావచ్చు, లేకపోతే నకిలీ పత్రాలు కావచ్చు, లేని గుర్తింపులు కావచ్చు, మోసపూరిత ఆర్థిక లావాదేవీలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఎలాంటి కంపెనీ లేకపోయినప్పుడు షెల్ కంపెనీలు సృష్టించి ఆ మేరకు మొత్తంగా 1700 కోట్ల రూపాయల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కొట్టేయడం జరిగింది. అయితే మొత్తంగా 92 కంపెనీలు అధికారులు గుర్తించారు. ఈ కంపెనీల ద్వారా మొత్తంగా ఈ డబ్బును కాజేసినట్టు అధికారులకు తెలుస్తుంది. అయితే నకిలీ రెంటల్ అగ్రిమెంట్స్ కావచ్చు, నకిలీ నెంబర్స్ కావచ్చు, నకిలీ ఈమెయిల్స్ కావచ్చు, మొత్తంగా పూర్తి స్థాయిలో ఎలాంటి కంపెనీ లేకపోయినా ఉన్నట్లుగా సృష్టించి వీరు మొత్తంగా డబ్బులు కొట్టేస్తారు. అయితే మొత్తంగా ఇన్పుట్ ట్యాక్స్ సబ్సిడీ కింద మొత్తం 220 కోట్లు, తర్వాత 260 కోట్లు అనుమతి లేకుండా మొత్తం బదిలీ చేస్తారు. మొత్తంగా 1700 కోట్ల రూపాయలు మొత్తంగా ఈ కుంభకోణం పాల్పడ్డగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మరో ఇద్దరు కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రభాకర్, రమావతి, నాగరాజు అదుపులో తీసుకున్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి మొత్తంగా 2 రాష్ట్రాల్లో కలిపి ఐటీసీ స్కామ్ కు పాల్పట్టుగా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మొత్తంగా విచారణ కొనసాగుతుంది. దీని వెనకాల ఇంకెవరెవరు ఉన్నారు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరు వ్యాపారవేత్తలు ఉన్నారు, తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడ ఈ కంపెనీలు ఏర్పాటు చేశారు, మొత్తంగా 92 కంపెనీలు ఏర్పాటు చేశారు. ఆ కంపెనీలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కావచ్చు, లేకపోతే ఇన్వాయిస్లు కావచ్చు, లేకుంటే ఆ కంపెనీలు ఏమేమి ప్రొడక్షన్ చేశాయని చెప్పి ట్యాక్స్ సబ్సిడీ పొందారో వీటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని మొత్తం తీసుకునే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. అయితే ఇప్పటికైతే 1700 కోట్ల రూపాయల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సబ్సిడీ మొత్తంగా బయటపడింది. దీనికి సంబంధించి ఆదిరెడ్డి అలియాస్ అంజిరెడ్డిని అరెస్ట్ చేశామని చెప్పి డీజీసీ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.